అట్లనే ఇక్కడ గతంలో కేసీఆర్ చాలా అహంకారపూరితంగా మీరేందా నాకు ఇచ్చేది ఇండ్లు నేను కట్టుకోనా నాది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 5,04,000 రూపాయలు 5,05,000 రూపాయలు రూరల్ ఏరియాకి 7 లక్షల దాకా అర్బన్ ఏరియాకి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకున్నాను చెప్పిండు. అంటే కేసీఆర్ గారు 2016 తర్వాత ఎక్కడ కూడా ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తానకు డబ్బులు తెచ్చుకోలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కోరుతాంది కానీ దానికి సంబంధించిన ఫార్మేట్ కానీ ఇక్కడ ఒక ఇందిరమ్మ కమిటీలను ఇచ్చిన ఇళ్ల కోసం. అంటే ఇందిరమ్మ కమిటీలే సెలక్షన్ చేస్తాడట, అలకేట్ చేస్తాడట, ఇందిరమ్మ బొమ్మనే వేస్తారట తప్ప పైసలు కేంద్రానికి కావాలి. రూరల్ ఏరియాలో 1,25,000 రూపాయలు, అర్బన్ ఏరియాలో 1,75,000 రూపాయలు కావాలి కానీ వారు మాత్రం వాళ్ళ పేరే పెడతా అని చెప్తే మేమన్నాం పేరు ఎవరిదైనా పెట్టుకోలేని సార్, కానీ తెలంగాణకు మాత్రం పేదవాళ్ళకి ఇల్లు కావాలని చెప్పడం జరిగింది. ఇట్లా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రైల్వే మినిస్ట్రీ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ రోడ్ ఫండ్ రోడ్స్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా మేము మాట్లాడాం. ఇక్కడ బాధ అనిపించే అంశం ఏంటంటే ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి గారు పోతున్నారు, మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, మేము కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతున్నాం. కానీ సొమ్మొకరిది సోక్కొకరిది అన్నట్టుగా ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని మేమే చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇందిరమ్మ స్కీమ్లు అని పేరు పెడుతున్నాడు. దాంట్లో ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీకు తెలుసు. అదేవిధంగా బియ్యం సమస్య కూడా నేను కూడా డిపార్ట్మెంట్ లో పనిచేసిన కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క క్రైటీరియా బిలో పావర్టీ లైన్ వేరు, రాష్ట్ర ప్రభుత్వ క్రైటీరియా వేరు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 56.9 లక్షల మందికి అంటే దాదాపు 57 లక్షల మంది కార్డులకి బియ్యం ఇస్తుంది. అంటే దాదాపు 1,91,00,000 మందికి ఇస్తుంది. రైస్ క్వాంటిటీ వచ్చేసి 9,55,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 49.4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అదేవిధంగా మొత్తం కలిస్తే కూడా 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తుంది. అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వమే నంబర్ ఆఫ్ కార్డ్స్ కి బియ్యం ఎక్కువ ఇస్తుంది. 1,91,00,000 మందికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రం 1,50,00,000 మందికి మాత్రమే. మొత్తం కలిస్తే సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే బియ్యం 18.55 లక్షల మెట్రిక్. మొత్తం 1,06,000 కార్డ్స్ ఉంటే 3.4 కోట్ల మందికి ఈ బియ్యం వస్తాయి. ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తా ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడ న్యాయం ఇది? మేము ఎప్పుడు అంటలే మేము మోడీ గారి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు మేము అనట్లే. రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రజలు కట్టిన పనుల పైసలు అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఏంటంటే ఇవో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా, ఫుడ్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారి పేరు లేకుండా, తాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? ఈ కార్డ్స్ అనేటివి పర్మనెంట్ గా ఉండేటువంటి కార్డ్స్ కాబట్టి ఇవాళ కార్డు లేకపోయినా కూడా బియ్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా గింతంత ఇబ్బంది లేకుండా బియ్యం పోతున్నాయి. కానీ కార్డు ఉండాల్సిన అక్కడ ఉన్నది. దాంట్లో భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్నటువంటి ఈ బియ్యం స్కీమ్ అని చెప్పి రాసి కార్డు ఇస్తే పర్మనెంట్ గా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ జరిగే నష్టం ఏమవుతుంది? ఒకవైపేమో సాయం చేస్తున్న మోడీ గారి ఫోటో గాని, ప్రహ్లాద్ జోషి గారి ఫోటో గాని, కేంద్ర ప్రభుత్వం యొక్క మాట గాని లేకుండా నీ ఫోటో పెట్టుకొని, నీ మంత్రి గారి ఫోటో పెట్టుకొని, నీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా చేసుకొని ఇవాళ రేపు మళ్ళీ నీ ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఒక కార్డు ఇచ్చి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పద్ధతి ఎందుకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ కార్డు కొట్టించే ముందు నేను చెప్పినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా మీరు ఫోటోలు లేకుండా ముద్రించిస్తే పర్మనెంట్ గా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.